డాక్టర్ గారు, చేతబడి చేసి సెక్స్ లేకుండా చేయవచ్చా? చేతబడి దీని క్షుద్ర విద్య అంటారు. ఈ క్షుద్ర విద్యలో ఏముంటాయంటే క్షుద్ర విద్యలో మంత్రం వేస్తారు చేతిలో. క్షుద్ర విద్య కొంతమంది క్షుద్ర విద్యలు చేస్తారంటారు, వాళ్ళు మంత్రగాళ్ళు అంటారు వాళ్ళని. ఆ మంత్రగాళ్ళ దగ్గర ఈ క్షుద్ర విద్యలు ఉన్న వాళ్ళకి చేసే వాళ్ళ దాంట్లో మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు చాలా ప్రమాదకరం మంత్రాలు. మామూలుగా మంత్రాలు చదివేవాళ్ళు పూర్వీకులు చదివే మంత్రాలని కూడా మనిషికి శుభం కలిగించే మంత్రాలు. ఈ క్షుద్ర విద్యలు, హాని చేసే విద్యలు, వాళ్ళ దగ్గర ఉండే మంత్రాలు మాత్రం హాని చేసేవి, శుభం కలిగించేవి కాదు అనండి. అసలు ఇంకోటి మాట తెలుసుకోండి, మంత్రాల్లో ఏ శక్తి లేదు, మంచి శుభం చేసేలేదు, అపకారం చేసేలేదు. మంత్రాల్లో ఏ శక్తి లేదు అని గుర్తించండి. మంత్రాల్లో ఎటువంటి శక్తి లేదు, మహత్తు లేదు. ముందు మనసులోంచి మంత్రం గురించి ఉండేటి మంచినండి చెడనండి రెండు వదిలించుకోండి. మంత్రాలు మంచి చేయలేవు, చెడు చేయలేవు. మంచి చేయలేవు, చెడు చేయలేవు. ఇక దాని గురించి భయం దేనికి? ఏ మంత్రమైనా అంటే చేతబడి అనేది అసలు లేదు. చేతబడి ఏంటి ఎక్కడొచ్చి మెయిన్గా ఆ వ్యక్తి మీద మంత్రశక్తితో వాళ్ళని హాని చేస్తారు. ఎవరికైతే పడదో ఆ వ్యక్తికి హాని చేస్తారు మంత్రశక్తితో. చేతబడి అనేది ఒక మంత్రశక్తి. ఆ మంత్రశక్తి వల్ల వాళ్ళకి జరుగుతుంది. ఎలా అంటే ఒక వ్యక్తి ఎక్కడో ఉన్నాడు, వాడు చంపాలంటే ఒక పిండి బొమ్మ చేస్తారు. ఆ పిండి బొమ్మ చేసి వాడు గుండె దుబ్బు చచ్చిపోవాలి అంటే గుండెలో ఒక సూది గుచ్చుతాడు, ఇక్కడ మంత్రం చదువుతాడు. అక్కడ గుండెలోకి పోటు చచ్చిపోతాడు. వాడు మెదడులోకి సూది గుచ్చుతాడు, ఇక మంత్రం చదువుతాడు. మెదడు చెడిపోయి చచ్చిపోతాడు. కడుపులోకి గుచ్చుతాడు, కడుపులతో చచ్చిపోతాడు. ఒళ్ళతో గుచ్చేస్తాడు, ఒళ్ళంతా అనారోగ్యం చచ్చిపోతాడు. అది లెక్క. ఈ చేతబడి చేసే దాంట్లో మంత్రాలు ప్రయోగం చేస్తారు అన్నమాట. ఇక్కడ బొమ్మకి గుచ్చుతాడు, పిండి బొమ్మకో ఇంకో బొమ్మకో. ఆ బొమ్మకి గుచ్చే సూది దగ్గర మంత్రం చదివితే ఆ కమ్మతం ఉడుతుంది. ఏమండి, అంత తేలిగా మనిషిని చంపేట్లుగా ఉండేట్లయితే ఎంతమంది మనకి శత్రువులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ సంబంధించిన బొమ్మలు చేసి ఈ పొడుచుకుని మంత్రాలు చేసి చంపేచ్చుకోవాలని. ఇప్పుడు పాకిస్తాన్కి మనకి అక్కడ ఉన్న సైన్యాధిపతికి ఇక్కడ చేతబడి చేసి వాడికి చచ్చేది చేయొచ్చుగా, బ్రెయిన్లో గుండెలో పొడిచి చేయొచ్చుగా. ఎందుకండి ఇంత యుద్ధాలు, పెద్ద బాంబులు, గీములు, రాకెట్లు, మిసైల్స్ ఇవన్నీ ఎందుకండి? అసలు ఆడించండి. గజనీ మహమ్మద్ భారతదేశం మీద 10 సార్లు పైన వాడు అటాక్ చేశాడు. వాడు గజనీ మహమ్మద్ అప్పుడు ఆ మంత్రాల శక్తి ఉంటే అన్నిసార్లు రాకుండా వాడు మంత్రశక్తిని చంపేచ్చుకోండి. ఎందుకు చంపలేదు? నిజంగా మంత్రాలు ఉంటే ఆ మంత్రశక్తి అనేది పూర్వకాలం బ్రహ్మాండంగా ఉండేది చెప్తారు కొంతమంది. పూర్వకాలంలో బ్రహ్మాండంగా ఉండేది, పెద్ద గొప్ప మంత్రగాళ్ళు ఉండేవారు. అప్పుడు గజనీ మహమ్మద్ ఎందుకు చంపలేపారు వీళ్ళు? భారతదేశం అన్నిసార్లు దండయాత్ర చేసి మన పొల్లగొట్టుకుపోతే. ఇవన్నీ ఏంటంటే మనిషి మానసిక బలహీనతో కూర్చుని చేతబడి అనేది లేదు, మంత్రశక్తి ఏం లేదు. ఈ చేసే క్షుద్ర విద్యలన్నీ వేస్ట్, ఈ పనులన్నీ ఏం లేవు, అంత అబద్ధాలు. అంచేత ఎవడు కూడా చేతబడి చేసి ఏ రకంగా కూడా సెక్స్ని డౌన్ చేయలేరు. సెక్స్ నేను వాళ్ళు చేయరు. కొంతమంది సెక్స్ అనుకోకుండా వాళ్ళ భయం వల్ల దానివల్ల సెక్స్ తగ్గిపోతుంది. సైకలాజికల్ కండిషన్. నాకు ఎవరు చేతబడి చేశారండి, నాకు ఎవరో చేశారండి, లేదా మందు పెట్టారండి అని మాట్లాడు. అలాంటివి లేవు. మందు పెట్టాలు లేవు, చేతబడి చేయడం లేదు, క్షుద్ర విద్యలు లేవు. ఎవ్వరు కూడా మంత్రాల ద్వారా ఎవరికి హాని కలిగించలేరు. కేవలం బలహీన మనసు ఉన్న వాళ్ళ మీదే ఇదంతా నాటకం. వాడు సైకిల్గా నాకు ఎవరో మంత్రం వేశారు, నా చేతబడి సైకిల్ దిగిపోయి తిండి తినక కుంగిపోయి చస్తాడు వాడు. అంతే. చేతబడే మీదలా కాదు, తిండి తినక ఇక పైన రకరకాల వ్యాధులు వచ్చి టీబీ వచ్చో ఇంకోటి వచ్చి చచ్చి కూర్చుంటాడు ఆ దిగులు వల్ల. ఏం లేవని చెప్పండి, నిజంగా ఎడ్యుకేట్ చేయండి, ఏముండదు, మామూలుగా ఉంటాడు. కేవలం అమాయకులు, అజ్ఞానులు, మూఢనమ్మకాల్లో నమ్మకున్న వాళ్ళు, చేతబడి నమ్మకున్న వాళ్ళే ఇలా ఎఫెక్ట్. అంచేది ఏం లేదు, చేతబడి చేసి సెక్స్ని కూడా డౌన్ చేయడం లేదు. ఏ రకమైన మంత్రాలకి ఏ రకమైన శక్తి లేదు, శుభం కలిగించేది లేదు, నష్టం కలిగించేది లేదు. ఈ మంత్రాలు అనేది కేవలం మన సినిమా పాటలు ఎలాగో, జానపదాలు ఎలాగో అది కూడా మంత్రాలు కూడా ఒక రకమైన అంతే. అంతకంటే మించి మంత్రాల్లో ఎటువంటి గొప్పతనం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.